బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైఫ్. ఈరోజు వచ్చి మనం ఒక టిఫిన్ రెసిపీ అయితే నేర్చుకోబోతున్నాము. అదే రవ్వ ఊతప్పం అనమాట. సో ఇడ్లీ పిండి అవసరం లేకుండా అప్పటికప్పుడు మనం హెల్దీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రవ్వ ఊతప్పం. ఎలా ప్రిపేర్ చేయాలి అనేది వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని ప్యాన్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని ఇందులోకి 1/2 కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వంట సోడాని కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2-3 స్పూన్లు బియ్యం పిండిని వేసుకుని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఫస్ట్ అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా పిండి ముద్దలా అయితే అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వని, ఆ బొంబాయి రవ్వని వేయించుకున్న బొంబాయి రవ్వని ఇందులోకి వేసుకుని 1 కప్పు వాటర్ పోసి మెత్తగా మనం కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఒక 1/2 కప్ పోసుకున్నాను. 1/2 కప్ పోసుకొని ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక 1/2 కప్పు వాటర్ని కూడా పోసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫైనల్ కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను. సో అలాగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం కలిపేసుకొని అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుంది. అంటే వాటర్ అనేది పీల్ చేసేసుకొని బొంబాయి రవ్వ ఇంత కొంచెం గట్టిగా అవుతుంది. ఆ తర్వాత ఇంకొక 1/2 కప్ వరకు మనం వాటర్ అయితే పోసుకోవాలి. అంటే టోటల్గా 1.5 కప్ వాటర్ అయితే పడుతుంది. ఇక్కడ చూడండి ఫైనల్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది అనమాట. అంటే మనకి దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అలాగా. సో ఇప్పుడు అది పక్కన పెట్టేసుకుని ఒక చిన్న బౌల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ముక్కలు వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఆ తర్వాత మనకి తురిమిన క్యారెట్ కూడా వేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకుని రౌండ్గా అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత చుట్టూ కూడా మనం ఆయిల్ అయితే వేసేసుకున్నాము. అలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ తురుము ఇది. సో అది మధ్యలో అయితే స్టఫ్ చేసేసుకోవాలి. పైన అలా అద్దేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఈ ఊతప్పాన్ని ప్యాన్ నుంచి సపరేట్ చేసేసుకుని రెండో వైపు కూడా తిప్పుకొని మనం మంచిగా కాల్చుకోవాలి. మీరు కొంచెం మందంగా వేసుకున్నట్లయితే మీరు పైన ఒక మూతను పెట్టేసుకుంటే 2 సైడ్స్ కూడా బాగా మనకి ఊతప్పం అనేది ఉడికిపోయి రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను. ఇలాగే మనం మళ్ళీ ఇంకోటి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము సేమ్ ప్రాసెస్లో అనమాట. సో పిండిని అయితే ప్యాన్ మీద వేసేసుకొని రౌండ్గా అలా స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత చుట్టూ కూడా ఆయిల్ అయితే మనం వేసేసుకోవాలి వెంటనే, లేదంటే ప్యాన్ కతుక్కుపోతుంది. ఆ తర్వాత మనం ఈ స్టఫింగ్ ఉంది కదా ఆనియన్ చిల్లీ స్టఫింగ్, సో దాన్ని అయితే స్ప్రెడ్ చేసుకున్నాను ఊతప్పం లాగా పైన. సో తర్వాత మనం ప్యాన్ నుంచి సెపరేట్ చేసుకుని రెండో సైడ్ కూడా తిప్పేసుకుని కాల్చేసుకోవాలి. ఇది మనకి చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ అయిపోతుంది. అండ్ అలాగే ఎటువంటి పిల్లు నానబెట్టాల్సిన అవసరం లేదు ఎక్కువసేపు. కాబట్టి ఒక అరగంట సేపు మనం పిండిని నానబెట్టేసుకుంటే మనకి టేస్టీ అయిన రవ్వ ఊతప్పం అయితే రెడీ అయిపోతుంది. సో నచ్చింది కదా మీకు కూడా, ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్